ఏపీ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా పరిశ్రమలకు చంద్రబాబు మరో తీపి కబురు చెప్పారు. దీపావళి పండుగ వేళ పరిశ్రమల యజమానులకు ప్రోత్సాహకాలు అందించాలి నిర్ణయం తీసుకున్నారు. ఆయా సంస్థలకు చేయూత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములుగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలనే ఆలోచన చేశారు. ఈ లక్ష్యంతో ఆర్థికంగా ఇబ్బందులున్న వారికి 1500 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ నిధులను రిలీజ్ చేయబోతున్నామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కట్టుబడిందని స్పష్టం చేశారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. లోకాన్ని పీడిస్తున్న నరకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి కృష్ణుడు సత్యభామ కలిసి వధించిన రోజని తెలిపారు. దీపావళి అంటేనే చీకట్లను పారద్రోలి వెలుగులు తీసుకువచ్చే పండుగని చెప్పారు. ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలని కూడా ఆయన కోరుకున్నారు.